హలో నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ప్రతిరోజు మంచి మంచి యంత్రాలని మీకు పరిచయం చేస్తున్న మా కిచెన్ యంత్ర ఈ రోజు కూడా ఒక సూపర్ వెరైటీ ఐటమ్ తో మేము ఎందుకు వచ్చేసింది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ ఇండక్షన్ స్టవ్. చూసారా ఎంత చక్కగా, ఎంత స్లిమ్ గా, ఎంత క్యూట్ గా, ఎంత ముద్దుగా ఉందో. ఇదే ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ ఇండక్షన్ స్టవ్. ఈ స్టవ్ కనుక మీ దగ్గర ఉంది అంటే అసలు మనకి గ్యాస్ తో పనిలే, వంటింటితో పనిలే, హ్యాపీగా మన పని మనం చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ వంటలు చేసుకోవచ్చు. బానే ఉంది, కొంటాం బానే ఉంది. మరి ఎలా, అసలు దీంట్లో ఏమేమి వండొచ్చు, అసలు ఏ ఏ పాత్రలు పెట్టాలి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇలా బోల్డ్ సందేహాలు ఉన్నాయి కదా. ఆ సందేహాలు తీర్చడానికే కదా నేనుంది. మరైతే ఇప్పుడు నిదానంగా మన సందేహాలన్నీ తీర్చుకుందామా? ఓకే, ఫస్ట్ అయితే నేను మీకు ఇండక్షన్ స్టవ్ గురించి చెప్తాను, దాని ఫ్యూచర్స్ గురించి చెప్తాను. దాని తర్వాత ఇందులో ఏమేమి వండుకోవచ్చు, ఎలా వండుకోవచ్చు, ఇవన్నీ చూపిస్తాను. ఓకే కానీ అంతకంటే ముందు ఇండక్షన్ స్టవ్ లో చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే టాప్ ఎండ్ తీసుకున్నాను. ఈ టాప్ ఎండ్ వల్ల ప్లస్ ఏంటయ్యా అంటే రిమోట్ విత్ రిమోట్ కంట్రోల్ అన్నమాట. ఈ స్టవ్ ఎక్కడున్నా సరే, మీరు మీ ఇంట్లో ఎక్కడున్నా సరే, అంటే పక్కన ఎక్కడో ఊరెళ్ళిపోయి రిమోట్ ఆన్ చేయకండి, మీ ఇంట్లో ఎక్కడున్నా సరే ఈ రిమోట్ తో మీ స్టవ్ ని మీరు కంట్రోల్ చేయొచ్చు. చాలా అంటుంటారు కదా ఆడవాళ్ళు భర్తని బాగా కంట్రోల్ చేస్తారని. కాదు, స్టవ్ని కూడా కంట్రోల్ చేస్తాం, మేము స్టవ్ని మాత్రమే కంట్రోల్ చేస్తామని చెప్పి చెప్పొచ్చు మీరు ధైర్యంగా. సో ఈ రిమోట్ కూడా ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. సో దీనికి మనకి 3 పిన్ సాకెట్ వస్తుంది. సో మనందరికి తెలిసిన విషయమే. దాంతో పాటు చూసారా, ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మిషన్ ఇలా కనబడుతుంది కదా, ఒక సిల్వర్ కలర్ లో ఒక రౌండ్ ఇన్ఫ్లేమబుల్. ఓకే, ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఈ రౌండ్ సర్కిల్ లోనే మనకి దాని వల్ల వచ్చే హీట్ వల్ల కుక్ అవుతుంది. తర్వాత మీరు ఈ 4 సైడ్స్ లో ఎక్కడ టచ్ చేసినా గానీ అసలు మనకి కాలుతుంది లేకపోతే హీట్ అవుతుంది అనే టెన్షన్ ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా గ్లాస్ బాడీ. ఓకే, అన్బ్రేకబుల్, అంటే దీని మీద గబుక్కుని మనం ఏమైనా గట్టిగా పెట్టినా లేకపోతే ఏమైనా తగిలినా పగులుతుందేమో అనే టెన్షన్ లేదు. అన్బ్రేకబుల్ అనమాట. ఇక్కడ చూస్తే ఇదంతా కంట్రోల్ ప్యానెల్ అనమాట. ఇందులోంచే మనం ఆపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. స్విచ్ ఆన్ చేసామనుకోండి, స్విచ్ ఆన్ చేసి చూపిస్తా, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఈజీగా. సో చూసారా, స్విచ్ ఆన్ చేయగానే ఇలా వస్తుంది. అప్పుడు మనం ఆన్ బటన్ ఉంది కదా, బటన్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అన్ని చూసారు కదా, దోశ వేసుకోవచ్చు అండ్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్, పాలు వేడి చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మీకు క్లియర్ గా ఇండికేషన్స్ రాసున్నాయి, కనపడుతుంది కదా. సో దీన్ని మీరు ఎలా మార్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ పక్కన ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడైతే రెడ్ కలర్ లైట్ వస్తుందో సో అది అక్కడ వర్క్ చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు మనం ఫ్రై చేయాలనుకోండి, దేని మీద బటన్ ప్రెస్ ఆగితే అది ఆల్రెడీ ప్రీసెట్ చేసి ఉంటుంది అనమాట. మీకు పాలు కాయాలంటే ఎంత టైంలో మనకి పాలు రెడీ అవుతాయి, ఎంత టైంలో కర్రీస్ అవుతాయి, అవన్నీ దానికి ఆటోమేటిక్గా ప్రీసెట్ చేసే ఉంటాయి. లేదు మాకు కావాలి అంటే మేము ఎంతసేపు ఉందో నాకు తెలియదు, నేను ఒక 5 మినిట్స్లో పాలు కాయాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ చూసారా ఇక్కడ మీకు టైమర్ ఉంది ఒకటి. ఓకే, ఈ టైమర్ని ప్రెస్ చేయండి. చూసారా, అప్పుడు 0 మొత్తం అంతా 0 అయిపోయింది. ఈ 0 వచ్చినప్పుడు ఏంటంటే మీకు డౌన్లో ఇక్కడ అప్ అండ్ డౌన్. ఇప్పుడు మనం అప్ 2 3 4 5 మినిట్స్. ఇప్పుడు పాలు అనుకోండి ఒక 5 నిమిషాలు చాలు అనుకుంటే 5 నిమిషాలు. సో టైం సెట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇంకొక బటన్ కూడా ఉంది టైమర్ పక్కన, పవర్ బటన్. ఓకే, ఈ పవర్ బటన్ కూడా ఏంటంటే మనం టెంపరేచర్ పెడతాం కదా, ఆ టెంపరేచర్ ని సెట్ చేసుకోవడానికి పవర్ బటన్ ఉంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ఇంకొక బటన్ ఏంటంటే చైల్డ్ లాక్ ఉంది. ఇప్పుడు మనం ఇలా అంటుంటే ఆటోమేటిక్ గా ప్రెస్ అవుతున్నాయి కదండి. లెట్స్ సే మనం ఏదైనా కుక్ చేయడానికి పెట్టాము, పక్కకి ఏదైనా వెళ్ళాము, పిల్లలు వచ్చి మళ్ళీ ఏదో బాగుంది కదా అని చెప్పి టకటకా నొక్కేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా అవన్నీ పనిచేసేస్తుంటే మళ్ళీ మాడిపోవడమో ఇట్లాంటివి ఏదైనా అయిపోతుందని టెన్షన్ ఉంటుంది. అప్పుడు మనం చైల్డ్ లాక్ నొక్కారనుకోండి, మీరు దేని మీద ఇంకా ప్రెస్ చేసినా చూసారా
దేని మీద ప్రెస్ చేస్తున్నా కూడా మీకు కనీసం ఎటువంటి సౌండ్ కూడా రావట్లేదు, అంటే లాక్ అయిపోతుంది. అది మీరు ఏదైతే సెట్ చేశారో అది యాస్టిస్ గా లాక్ అయిపోతుంది. ఆ టైం అయిపోగానే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, కాబట్టి టెన్షన్ కూడా లేదు. ఇప్పుడు మనం కంట్రోల్ ప్యానల్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర రిమోట్ రిమోట్ ఉంది. సో ఈ రిమోట్ లో మీరు ఇక్కడ చూస్తే కనుక చైల్డ్ లాక్ యాస్టిస్ గా నేను ఇందులో చూపించాను కదా, చైల్డ్ లాక్ మీరు ఈ రిమోట్ తో కూడా లాక్ చేసుకోవచ్చు. దాని తర్వాత పవర్, ఫంక్షన్, టైమర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఆన్ చేశారు, లెట్స్ సే ఏదైనా పెట్టారు స్టవ్ పైన, అయ్యో అది ఒక 5 నిమిషాల తర్వాత పెడదామే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆన్ చేయకుండా అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఫంక్షన్. టైం బట్టి మీరు ఎంతంటే టైం అంత పెట్టుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. దీన్నే మళ్ళీ మీరు ప్రెస్ చేస్తుంటే మిల్క్, కర్రీస్ అలా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైమర్ అనుకోండి. ఫస్ట్ టైమర్ బటన్ ప్రెస్ చేయండి. ఎక్కువ టైం కావాలంటే అప్ లేదా డౌన్. ఇది టెంపరేచర్. ఈ బటన్ ఆన్ చేయండి. ఇలా అంటే మనకి 1800, 2000 ఇలా టెంపరేచర్ హై అవుతుంది. సో ఇప్పుడు మనం రిమోట్ తో ఎలా పనిచేస్తుందో కూడా చూసాం కదండి. హ్యాపీగా మీరు ఎక్కడ కూర్చున్నా సరే దీంతో రిమోట్ తో ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా రైస్ పెట్టారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్విచ్ ఆన్ చేద్దాంలే, ఇప్పుడే ఎందుకు కొంచెం పని ఉంది అనుకున్నారు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత పరిగెట్టుకుంటూ వంటగదిలోకి రానవసరం లేదండి. ఈ రిమోట్ తో చక్కగా మీరు అక్కడి నుంచే ఇలా ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఆన్ అయిపోతుంది అన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనకి ఏమేమి బటన్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తుంది అంతా తెలుసుకున్నాం. మరి ఇందులో ఎలా కుక్ చేయాలో చూద్దాం. చక్కగా మన లేడీస్ అందరూ రెడీ అయిపోయారండి. అసలు దీంట్లో ఏమేమి ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పాలు కద్దాం. ఓకే, సో పాలు పెట్టాము. ఎస్, పవర్ ఆన్ బటన్ పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మిల్క్, ఎస్ హాట్ మిల్క్ లో సెట్ చేసేసాం. ఆటోమేటిక్గా ఇప్పుడు అదే చక్కగా బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. అవి ఏంటి అంటే, మనం ఇండక్షన్ స్టవ్ మీద ఏదైనా వండుతున్నాం అనుకోండి, లెట్స్ సే రైస్ వండుతున్నాం అనుకోండి. రైస్ వండిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా రైస్ ఉడికిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ అయిపోతుంది కదా. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 12ంటికి ఉన్నామనుకోండి రైస్, ఏ 2ంటికో ఎప్పుడు తినాలనుకుంటాం. ఈ 2ంటి లోపల మామూలుగా అయితే మనం ఇంట్లో కుక్కర్లో కానీ స్టవ్లో వండితే ఏమవుతుంది, స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొద్దిసేపటికి ఒక హాఫ్ అన్ అవర్కి అది చల్లగా అయిపోతుంది కదా. కానీ ఇండక్షన్ స్టవ్లో ఏంటంటే ఆటోమేటిక్ అది వామ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు 12ంటికి వండింది 2ంటికి తినండి, ఎప్పుడన్నా తినండి, అది అలాగే వేడిని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది అనమాట. అంటే చల్లగా అయిపోయి మళ్ళీ వేడి చేసుకోవాలి అటువంటి బాధే లేదు. వామ్ మూడ్లోకి వెళ్ళి మీరు ఎప్పుడు తిన్నా అప్పటి వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది ఆన్ చేశారు, ఆన్ చేసి ఏదైనా వండాలనుకున్నారు కానీ మర్చిపోయారు. మామూలుగా మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా మర్చిపోయామనుకోండి, అది కాలిపోయి స్మెల్ వచ్చి లేకపోతే గ్యాస్ అంతా వేస్ట్ అయ్యి ఇలాంటి హంగామా జరుగుతుంది. నేనైతే నిజంగా ఒకసారి ఇలాగే చేశాను. ఏది స్టవ్ మీద పాలు పెట్టి స్టవ్ ఆన్ చేసి తొందరలో బయటకు వెళ్ళిపోయి ఇంటికి లాక్ వేసి అది మాడి మసైపోయి చాలా హంగామా అయిపోయి నేను మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఇల్లంతా గందరగోళం అయిపోయింది. కానీ ఇందులో ఇండక్షన్ స్టవ్లో వండితే మీకు అటువంటి బాధే ఉండదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఏవేవి గిన్నెలు పెట్టి వండుకోవచ్చు అంటే, ఒకటి స్టీల్, 2 ఐరన్. ఈ రెండిట్ల మీద మీరు వంట చేసుకోవచ్చు ఈ స్టవ్ పైన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఫ్లాట్గా ఉండాలి గిన్నె, చూసారా? అండ్ మీకు బుక్లో కూడా చూపిస్తాం. సో చూసారు కదా, ఇలా మీరు ఏం పెట్టినా ఫ్లాట్గా ఉండాలి. ఇక్కడ చూసారా, ఇలా ఉండాలి. అంతేగాని ఇలా కర్వ్స్ ఉన్నవి, లేకపోతే మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి, పోపు వేయడానికి అలా వాడుతూ ఉంటాం కదా, అలాంటివి మాత్రం వాడకూడదు. ఓకే, ఏదన్నా సరే ఫ్లాట్గా ఉన్నాయైతే మాత్రం ఏదన్నా మీరు వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిలో ఏమేమి కుక్ చేసుకోవచ్చు, ఏమేమి గిన్నెలు పెట్టాలి, అవన్నీ రెసిపీ బుక్స్తో సహా మీకు మనకి ఆల్రెడీ మాన్యువల్లో ఒక బుక్ వచ్చేస్తుంది, అందులో చూసి మీరు చేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ. ఇది మీరు ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒక టిష్యూనో లేకపోతే క్లాతో పెట్టేసి మీరు ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు కదా. అబ్బా ఎంత బాగుంది అంజలి. అయ్యో ఇన్ని రోజులు టెన్షన్ లేక ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు వంటగదిలో అంతసేపు వంటలు చేస్తూ పక్కింటోళ్ళ కోసం, అంటే ఇప్పుడు మనకు గ్యాస్ అయిపోయింది అనుకోండి, సడన్గా వంట మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, పక్కింటోళ్ళు ఉన్నారా అక్కడ ఉన్నారా అని టెన్షన్ పడిపోతుంటాం. అదేం అవసరం లేదు. ఒక ఇండక్షన్ స్టవ్ కనుక మీ ఇంట్లో ఉంది అంటే గ్యాస్తో పని లేదు. ఎంతమంది చుట్టాలు వచ్చినా వాళ్ళతో ఎప్పుడంటే అప్పుడు మీటింగ్ పెట్టుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏంటిది చాలా కొత్తగా ఉంది అని బయటికి వెళ్ళి చెప్పుకుంటారంట. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఇండక్షన్ స్టవ్ మీద ఉండింది, భలే ఉంది అక్కాయ్, ఎంత బాగుంది అనుకున్నాం, మనం కూడా పట్టుకొచ్చేయాలి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. భలే బాగుంటుంది కదా. అంతా బాగానే ఉంది అంజలి. ఇండక్షన్ స్టవ్ ఎక్కడ దొరుకుతుంది అంటారా? ఇంకెక్కడండి, మా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ లో దొరుకుతుంది.
నేనైతే అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి. ఒకవేళ మీకు వెళ్ళడం కుదరలేదు అంటే నో వరీస్, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వస్తారు, మన ఇంటికి తీసుకొచ్చి మనకి డెమో కూడా ఇస్తారు. అలాగే నా పేరు, మా షో పేరు చెప్తే మీకు చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారు. మా షో అయిపోయిన తర్వాత కార్డ్ ఇస్తాం కదా, అందులో అడ్రస్ వస్తుంది, చూసి ఫాలో చేసేసేయండి. ఈ స్టవ్ వల్ల ఉపయోగాలు ఇంకా చెప్తాను. అదేంటంటే బ్యాచిలర్స్ ఉన్నారండి, బ్యాచిలర్స్ కనుక ఏదైనా ఊర్లో ఉంటున్నారు, స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ అబ్బాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పాపం అమ్మలు చాలా ప్రేమగా ఏదైనా పెట్టి పంపించాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఈసారి ఇండక్షన్ స్టవ్ కొనివ్వండి. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం పాపం కష్టం కాబట్టి ఇలాంటిది ఒకటి ఇచ్చేసారనుకోండి, హ్యాపీగా వాళ్ళకి చేతులు కాలే పని లేదు, వాళ్ళు చూస్తూ ఏమైనా పొంగిపోయినాయో పాడైపోయినాయో పని లేదు, ఫ్రెష్గా వాళ్ళు వచ్చే వరకు ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మమ్మీస్ మంచి ఐడియా ఇచ్చాను కదా, ఈసారి మీ అబ్బాయిలు వెళ్తున్నప్పుడు ఇలాంటి గిఫ్ట్ తీసి వాళ్ళకి ఇచ్చేయండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు జాబ్ చేసే వాళ్ళు ఉంటే కూడా చాలా యూస్ఫుల్. చూసారా, పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో దీంట్లో పాలు మాత్రమే కాదు, మీరు అన్ని రకాల కూరలు కానివ్వండి, లేకపోతే బిర్యానీస్ కానివ్వండి, ఏదన్నా సరే వండుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న ఈ మాన్యువల్ని ఫాలో అయితే సరిపోద్ది. లేదు అనుకుంటే మీరు కూడా టైం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా ఇదంతా ఎలా వాడుకోవాలో, కాబట్టి ఆ ప్రకారం ఫాలో అయిపోండి. ఎస్, చూసారా, నేను చెప్పాను కదా పాలు పొంగుతున్నాయనేటప్పటికే ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుంది అని, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు క్యా బోల్తా హే. కానీ సూపర్ కదండి, కనీసం కొంచెం కూడా మంట రాకుండా పాలు కాగే అన్ని వంటలు అవుతున్నాయంటే మా కిచెన్ అంతా సూపర్ కదండి. మన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చెప్తున్నా. ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి ఎప్పుడైనా మీరు నిజంగా గిఫ్ట్ చేయండి. మదర్ కానీ లేకపోతే అత్తగారికి ఎవరికైనా బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా వాళ్ళు టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ మంచి మంచి వంటలన్నీ మనకు వండి పెట్టేస్తారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా చాలా బాగా నచ్చింది కదండి. మీ పనులన్నీ చాలా సులువుగా అయిపోతున్నాయి, హ్యాపీగా హెల్దీగా అండ్ గ్లామర్గా కూడా ఉన్నారు. నాకైతే ఫుల్ టు హ్యాపీగా ఉంది. మరి ఇలాగే మా ప్రోగ్రామ్ని చూస్తూ ఉండండి. మంచి మంచి యంత్రాల మీద ఎలాంటి వంటలు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ తెలిసేసుకొని ఈజీగా వంటల్ని ఇలా చేసేయండి. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా సరికొత్త యంత్రాలతో మేము ముందుకు వచ్చేస్తాం. Until then, keep watching. This is your Sanjali signing off. Bye bye. మా ప్రోగ్రామ్ మీకు చాలా బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? Log on to www.youtube.com/etvabruchi అలాగే www.facebook.com/etvabruchi లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.